హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరల్గా అందరి ఇళ్లల్లో వింటూ ఉండే పదం, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ కామెంట్ చేస్తే చాలా కష్టం, ఆ మాట అనొద్దు అంటూ ఉంటారు. ప్రతిదానికి ఇదొక వర్డ్ తీసుకొచ్చి ఈ సెంటెన్స్ కూడా 2 words తీసుకొస్తూ ఉన్నారు. బాడీ షేమింగ్. అమ్మ చెప్పినా బాడీ షేమింగే అంటారు, నాన్న చెప్పినా బాడీ షేమింగే అంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు చెప్పినా బాడీ షేమింగ్. యాక్చువల్గా బాడీ షేమింగ్ అంటే ఏదైనా నెగిటివ్గా కామెంట్ చేస్తే అనుకోవాలిమ్మా. కానీ ఇంట్లో వాళ్ళు నువ్వు జుట్టు అలా పెట్టుకొని ఉన్నావు, నువ్వు కొంచెం బరువు పెరుగుతూ ఉన్నావు, పొట్ట ఎక్కువ అవుతుంది, తగ్గించుకో, సో కొంచెం నీట్గా ఉండు అని చెప్తే బాడీ షేమింగ్ ఎలా అవుతుందమ్మా? అమ్మ చెప్తే కూడా బాడీ షేమింగ్ అవుతుందా? అమ్మ ఏదైనా చెప్తే బాడీ షేమింగ్ అవుతుందా అమ్మా? ఇలా ఉంటే పిల్లలు రేపు ఎట్లమ్మా వీళ్ళు సమాజంలో అసలు ఒక మంచి మనిషిగా ఉంటారు? ఎవరితో కలవలేరు. అమ్మ చెప్తేనే వినలేని వాళ్ళు, అమ్మ చెప్తేనే అంత కష్టమేసి అమ్మ మీద అరిచేవాళ్ళు రేపు ఎవరితో అడ్జస్ట్ అవుతారు? ఎలా అడ్జస్ట్ అవుతారు? సో ఒక్కసారి ఆలోచించండి. బాడీ షేమింగ్ అంటే ఏదైనా అబ్యూస్ చేస్తే, లేదా మరి విపరీతంగా కామెంట్ చేస్తే అనాలా? నువ్వు లావుగా ఉన్నావు తగ్గమ్మా అంటే బాడీ షేమింగ్ అవుతుందా? తల బాగలేదు, స్నానం చేయకుండా అలా ఉన్నావేంటి, నీట్గా పెట్టుకో, ఇట్లా ఫేస్ అంతా పాడైపోతుందంటే బాడీ షేమింగ్ అవుతుందా? ఎట్లమ్మా అట్లా అనుకుంటారు? ఇప్పుడు పిల్లలు ఎలా అయిపోయారు అంటే, ఇది అబ్బాయిలా ఉండదుమా. ఏ అబ్బాయి కూడా బాడీ షేమింగ్ అని అనడు. ఓన్లీ అమ్మాయిలు నేర్చుకున్నారు ఈ మధ్య ఈ మాట. ఏది చెప్పినా కానీ బాడీ షేమింగే. వాళ్ళకి ఏమీ చెప్పకూడదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండాలి. శుభ్రంగా ఉండరు, ఉదయం లేచి స్నానాలు చెయ్యరు, బ్రష్ చేసుకునే వాళ్ళు కూడా ఎప్పుడో 12 గంటలకు బ్రష్ చేసుకుంటూ ఉన్నారు. ఎలా అమ్మా? మా జనరేషన్ వాళ్ళకైతే నచ్చదు, ఈ జనరేషన్ వాళ్ళకు కూడా నచ్చదు. మీరు అమ్మలైతే అప్పుడు తెలుస్తుంది మీకు. మీ పిల్లలు అలా ఉంటే అప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. దేనికైనా కానీ అమ్మలే ఎలా చెప్తారమ్మా? నా బిడ్డ ముచ్చటగా ఉండాలి, ఇంట్లో కళకళలాడుతూ తిరగాలి. అమ్మాయి పుడితే లక్ష్మీదేవి అనుకుంటాం ఇప్పటికి కూడా. సో చక్కగా ఉండి కొంచెం స్నానం చేసి తల దూకొని నీట్గా ఉందనుకోండి, ఒక మంచి ఫీలింగ్. అంటే అలా బాడీ షేమింగ్ అనే పిల్లలు, మీ మదర్ ఎలా ఉంటుందో చూడండి, ఆవిడ చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. ఉదయం లేచి స్నానం చేస్తారు, తనకున్న దాంట్లో ఒక మంచి చీర కట్టుకుంటారు, పూజ చేసుకుంటారు, ముచ్చటగా మీ అందరికీ వంట చేసి పెడతారు, ఒక బాధ్యత తీసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళకి పిల్లలు ఎలా ఉంటే అలా ఉంటే భయంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, రేపు నా బిడ్డ ఎలా అవుతుందో అని చెప్పేసి. ఇప్పటి పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, చదువు ఒక్కటే ఒక పని, చదివితేనే అలసిపోతారు, జాబ్ చేస్తేనే అలసిపోతారు, ఇంకా ఏమీ పట్టదు. కానీ ఇక్కడ కొంతమంది అమ్మల తప్పు కూడా ఉంటుందా? ఏంటంటే, బిడ్డ చదువుకుంటుంది, పాపం చదువుకొని అలసిపోయి వస్తుందని ప్రతి పని వాళ్ళే చేస్తారు చిన్నప్పుడు. అది అమ్మాయి టీనేజ్లోకి, ముఖ్యంగా మిడ్ టీన్స్ అంటే 15-16 years వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి అసలు పని అలవాటు లేకుండా వెళ్ళిపోయేసి, అప్పుడు ఏదైనా చేయమంటే అమ్మాయికి బద్ధకం వచ్చేసి తిరిగి అరవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు చాలా హర్ట్ అవుతున్నారు అమ్మలు, చాలా. ఇంకా 20-22 years పిల్లలకి జాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు జాబ్ వస్తే ఆ కొంత సంపాదనతోనే వాళ్ళు ఏంటంటే ప్రపంచానంతా ఉద్ధరించేటట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకు వచ్చే ఆ కొంత సంపాదనతోనే. అంటే నేను మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం లేదు మా, ఫస్ట్ ఎవరైనా కానీ చిన్న నుంచే స్టార్ట్ అవుతారు, చిన్న ఇన్కమ్ నుంచే. కానీ అదేదో ప్రపంచాన్నంతా జయించినట్టు ఫీల్ అయిపోతారు. అది అర్థం కాదు మా చాలామంది పిల్లలు. అమ్మ మాట వినరు, నాన్న మాట వినరు, ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినరు, ఏదన్నా చెప్తే కోపం, బయటకు వెళ్ళిపోతామంటారు. అంటే ఎలా అయిపోతుంది అంటే, పిల్లల్ని ఒక మాట అనాలి అంటే అమ్మ భయపడుతుంది, నాన్నైతే అసలు వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు. అసలు మా వాళ్ళకి తెలిసిన వాళ్ళ అమ్మాయి అయితే, ఒక అమ్మాయి అంటే తనకి కొంచెం బాగా చదువుతుంది, అలా బాగా చదివే వాళ్ళు లక్షల్లో కోట్లల్లో ఉంటారు ప్రపంచం మీద, అదేం పెద్ద ఇష్యూ కాదు. అసలు నాన్నని అసలు పట్టించుకోదు, ఏం చేసినా కానీ నువ్వు నాకేం చెప్పనవసరం లేదు, ఈ పని చేసి పెట్టు అంటుంది. అంటే పని చేసి పెట్టడానికి ఉన్నారు అమ్మ నాన్నలు? అట్లా బిడ్డల్ని పెంచేది మన తప్పు కూడా కదమ్మా. మీరు అనొచ్చు, మేము ఎంత సాఫ్ట్గా ఉన్నా కానీ అలానే ఉంటారు మేడం అంటే, ఉండరుమా. మీరు కొంచెం ఆలోచించి పిల్లని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మాత్రం పిల్లలు అలా మాట్లాడరు, మాట్లాడకూడదు. పిల్లలు ఒక ఏజ్ వచ్చేంత వరకు మన మాట వినాలి. టీనేజ్ వచ్చిన తర్వాత అమ్మా నాన్నలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనం నేర్పించాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించాలి.
పోనీలే కదా అని చిన్నప్పుడు వదిలేశారు అంటే అదే పరిస్థితి మనకు వచ్చే అవకాశం ఉంది. ఒక 2% పిల్లలు బేసిక్గా పొగుడుతూ ఉంటారు. వాళ్ళు మీరు ఎన్నన్నా చెప్పండి, ఏమన్నా చెప్పండి, అదే మూర్ఖత్వంతో ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరికీ మనం చెప్పుకోవాలి మా పిల్లలకి. వాళ్ళు అలాంటి మాటలు అంటుంటే కొంచెం కఠినంగా కూడా మనం వ్యవహరించవచ్చు. కొంచెం గట్టిగా చెప్పాలి, ఇలా ఉన్నావు నాకు నచ్చటం లేదు, నువ్వు ఇలా ఉంటేనే నేను ఇలా ఉంటానని చెప్తే ఏ కూతురైనా కానీ కరెక్ట్గా మాట వింటుంది. అబ్బాయిలు ఎప్పుడు బాడీ షేమింగ్ అనరు. వాళ్ళకి అసలు కోపం వచ్చిందంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళది అది వేరే ఇష్యూ. కానీ అమ్మాయిలు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఒక మాట అనాలంటే భయం. ఇంకా కొంతమంది పిల్లలు ఇంకా బెదిరిస్తూ ఉంటారు, నువ్వు ఇలా మాట్లాడావంటే నేను చచ్చిపోతాను, దేంట్లో నన్ను దూకి చచ్చిపోతాను, అక్కడ దూకి చచ్చిపోతాను, ఇలా చేసుకొని చచ్చిపోతాను. ఇంక అమ్మలు ఏం చేస్తారు, మా భయపడిపోతారు. అసలు నాకు అనిపిస్తుంది ఇలా ఎన్ని రోజులు భయపెడుతూ ఉంటారు అమ్మల్ని. రేపు తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారిని అలానే భయపడతారు, హస్బెండ్ని కూడా అలానే భయపడతారు. నిజమ్మా, ఇలా అయిపోతూ ఉన్నారు. సో అంటే ఇది దాదాపు 30-40% ఉందమ్మా, తక్కువేం లేదు. చాలామంది పిల్లలకు ఒక్క మాట కూడా అనకూడదు. వాళ్ళని ఎప్పుడు కామ్గా ఉండాలి. వాళ్ళు ఏం చేసినా కానీ, వాళ్ళు ఏం తెప్పించమన్నా తెప్పించాలి, వాళ్ళు ఏ కోరిక కోరినా కానీ మనం తీర్చాలి, వాళ్ళు ఎంత బరువు పెరుగుతూ ఉన్నా కానీ వాళ్ళు అడిగినవన్నీ పెట్టి తినిపించాలి. సో వాళ్ళకి మాత్రం ఏం తెలియదు. ఇది నేను చిన్నపిల్లలకు చెప్పడం లేదు, కొంచెం వయసు వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉన్నాను. అంటే 20-25 ఇయర్స్ పిల్లలు కూడా అలానే ఉన్నారు. సో ఎంత సఫర్ అవుతున్నారంటే తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి కంటే తండ్రి పాపం కామ్గా చూస్తూ ఉంటాడు కదా, పెద్దగా అనలేడేమి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు ఆడపిల్లల జోలికి పోరు చాలామంది నాన్నలు. సో అమ్మే సఫర్ అవుతూ ఉంటుంది, ఎటూ చెప్పలేదు, కూతురిని చూస్తే దిగులేస్తూ ఉంటుంది, ఏంటి ఇలా అయిపోతుంది నా కూతురు అని చెప్పేసి. ఇంకా కొంతమంది కూతుర్లకి వాళ్ళు నీట్గా ఉండరు సరికదా, అమ్మల్ని కూడా అంటారు, నువ్వెందుకు అలా రెడీ అయ్యావు, నీకు ఇప్పుడు ఏం అవసరం, నీకు ఈ చీర అవసరమా, నీ నాగా అవసరమా. నాకు అలాంటి పిల్లల్ని చూస్తే వాయించాలనిపిస్తుంటుంది మా. నేను అస్సలు ఒప్పుకోను ఇంట్లో. అసలు అమ్మా నాన్నల్ని పిల్లలు అలా క్వశ్చన్ చెయ్యకూడదు ఎవరు కూడా. అంతే కదమ్మా, ఎంత కష్టపడి పెంచి పోషిస్తారు చెప్పండి. అలాంటప్పుడు తిరిగి అలా మాట్లాడుతుంటే ఫట్మన్ వేయాలి చిన్నప్పుడే ఒకటి. నోరు మూసుకొని ఉంటారు నన్ను అడిగితే. నిజంగా నాకు చాలా కోపం వస్తుంది మా. కొంతమంది పిల్లలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, నువ్వు మూసుకో, నువ్వు గమ్మునుండు. అసలు అమ్మలతో ఎలా మాట్లాడతారు మా అమ్మ నాన్నలతో అట్లా? ఎంత చేస్తే అమ్మా నాన్నలు పిల్లలు అలా తయారవుతారు చెప్పండి అంత నీట్గా. వాళ్ళు అడిగినట్టు తెచ్చిపెడుతూ ఉంటే శుభ్రంగా ఉండమ్మా అంటే ఎందుకు కోపం రావాలి? అలాంటప్పుడు పిల్లలకి మీరు అన్నీ ఎందుకు ప్రొవైడ్ చేయాలి? అంటే నేనేమి వాళ్ళని కష్టపెట్టమని చెప్పమ్మా, చెప్పండి నువ్వు ఇలా ఉంటేనే నీకు ఈ కోరిక తీరుస్తానని చెప్పండి, దానికోసమన్నా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కొండ మీద కోతిని కూడా తెచ్చిస్తారు మా పిల్లలు అడిగితే, వాళ్ళవన్నీ త్యాగాలు చేసి. కానీ తర్వాత రిజల్ట్ ఏముంటుంది? మీ మాట తర్వాత ఏమీ వినరు. ఇప్పుడు శుభ్రంగా ఉండు అమ్మా అంటేనే కోపం వచ్చేవాళ్ళు రేపు తర్వాత మీతో సక్రమంగా ఉంటారని మీరెలా అనుకుంటారమ్మా చెప్పండి? కొంతమంది డిమాండ్ చేస్తారు. కొంతమంది అమ్మాయిలు ఎంత ఒద్దికగా పొందికగా ఉంటారు, అమ్మా నాన్నలతో ఎంత చక్కగా ఉంటారు. కొంతమంది రివర్స్లో ఉంటారు, కరెక్ట్గా రివర్స్లో ఉంటున్నారు. ఒకప్పుడు ఈ పర్సంటేజ్ చాలా తక్కువ అమ్మా. క్వశ్చనింగ్, ప్రతి దానికి క్వశ్చనింగ్. ఆ అమ్మాయి 9th 10th వచ్చిందంటే ప్రపంచంలో విషయాలన్నీ తెలిసిపోయినంత ఫీలింగ్ అనమాట. సో అది అజ్ఞానం అనుకుందాము. తర్వాత కూడా అలానే ఉంటే ఎట్లమ్మా? మనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, పిల్లల అమ్మలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అలా పెంచండి మా పిల్లల్ని. ప్లస్ బాడీ షేమింగ్ అంటే ఏం షేమింగ్ లేదు, ఇలా ఉంటే నువ్వు కష్టంగా ఉంటావు, రేపు సమాజానికి పోతే నిన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరని చెప్పండి. ఇంట్లో కూడా కళకళలాడుతూ ఉండాలి మా, ఎవరైనా కానీ శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. అందుకనే మన వాళ్ళు ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని శుభ్రంగా రెడీ అవ్వమన్నారు. అది మనం మర్చిపోతూ ఉన్నాం ఈ రోజుల్లో. మన పిల్లలు అసలు మర్చిపోతూ ఉన్నారు. సో కొంతమంది అమ్మాయిలకి అమ్మలు కొంచెం చక్కగా ఉంటే కూడా నచ్చదు మా. ఈ వయసులో నీకు ఇంత అవసరమా అంటారు. ఆవిడకి 40 ఉంటాయి. 40 years అనేది చాలా యంగేజ్ ఈ రోజుల్లో. నా దగ్గరకు వచ్చిన పిల్లలు నేను 2-3 చూశాను. నాకైతే చాలా కోపం వస్తుంది. కాకపోతే పరాయి బిడ్డల్ని మనమేం చేస్తాం కదా. పాపం ఆవిడ ఏడుస్తారు మా, ఇలానే మాట్లాడుతుంది మేడం అని చెప్పేసి అని. ఇలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి మా.
దయచేసి. తర్వాత చాలా చాలా హర్ట్ అవుతుంటారు, డిమాండ్స్ కూడా చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఎవరి మాట వినరు అలాంటి పిల్లలు, అర్థం చేసుకోండి. అలా అని చెప్పి నసపెట్టమని చెప్పను మా పిల్లల్ని. ఒక చిన్నప్పటి నుంచి ఒక సిస్టమాటిక్ వేలో పెంచాలి. క్రమశిక్షణ అనేది పిల్లలకు ఉండాలి. ముద్దుగానే చూసుకోవాలి, క్రమశిక్షణగానే ఉండాలి. అలాంటప్పుడు మనం కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉండాలి. అది లేదు అనుకోండి, పిల్లలు అసలు మాట వినరు. దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం గట్టిగా మాట్లాడినట్టున్నాను, కోపం వస్తుంది నాకు అట్లుంటాయి పిల్లలు. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్.